హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐరా ఫుడ్ అండ్ ఫన్. ఈరోజు మనం టేస్టీ తోటకూర ఉల్లి కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ ఉల్లి కారము రైస్లోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. తోటకూరను బాగా క్లీన్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. చిన్న కట్టలు అయితే 4, పెద్దవైతే 2 కట్టలు సరిపోతాయి. ఉల్లి కారం కోసం 2 మీడియం సైజు ఉల్లిగడ్డలను ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. 10 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్స్ కారం అండి. ఈ కారము మీరు ఎక్కువ తింటే మీ టేస్ట్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి కోర్స్గా బ్లెండ్ చేసుకుందాము. దీంట్లో నీళ్లు వేయకుండా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందామండి. ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో కొద్దిగా కరివేపాకు, పోపు దినుసులను కూడా యాడ్ చేసుకుందాం. వీటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనము ఉల్లి కారాన్ని కూడా యాడ్ చేసేద్దామండి. ఇప్పుడు ఈ ఉల్లి కారాన్ని మనం ఆయిల్లో ఒక 2 to 3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఇలా 2-3 మినిట్స్ అయ్యాక చూడండి, మన ఉల్లి కారము రెడీ అయిందండి. ఇప్పుడు ఇందులో మనం ఒక మీడియం సైజ్ టమాటాను కూడా యాడ్ చేసుకుందాము. ఈ టమాటా యాడ్ చేయడం వల్ల తోటకూరలో మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి టమాటాలు మగ్గేంత వరకు వెయిట్ చేద్దాం. దీన్ని ఓపెన్ చేసుకొని టమాటాలు లేదో చెక్ చేసుకుందామండి. చూడండి, మన టమాటాలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనము 1/2 స్పూను ధనియా పౌడర్ అండి, 1/2 స్పూను పసుపు యాడ్ చేద్దాం. వీటిని మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం వాష్ చేసి పెట్టుకున్న తోటకూరని కూడా యాడ్ చేద్దాం. యాడ్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ పాటు ఈ తోటకూరను మగ్గనిద్దామండి. దీన్ని ఓపెన్ చేసి చూసుకుందామండి. మన తోటకూర మగ్గిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాము. మీరు మీ టేస్ట్ని బట్టి ఉప్పును యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ తోటకూరను మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం 2 స్పూన్స్ వాటర్ని వేద్దామండి. ఎందుకంటే మనము తోటకూర కడిగి వాటర్ మొత్తం వెళ్ళేంత వరకు జల్లెడలో పెట్టుకున్నాం కదండి. అందుకోసం ఇందులో వాటర్ లేదు. ఒక 2 స్పూన్స్ వాటర్ వేయండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి చెక్ చేద్దామండి. మన తోటకూర ఉల్లి కారం రెడీ అయిపోయిందండి. మీకు గాన ఇందులో ఇంకా కొంచెం వాటర్ కనిపిస్తే మీరు ఓపెన్ చేసుకొని ఇలా కలుపుకుంటూ ఆ వాటర్ మొత్తం వెళ్ళేంత వరకు దీన్ని ఉడికించుకోండి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. అంతే అండి, టేస్టీ తోటకూర ఉల్లి కారం రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా తప్పక మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.